హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విశ్వంబర చిరంజీవి నటించిన విశ్వంబర నుంచి రామ సాంగ్ అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ సాంగే రామ శ్రీరామ అని చెప్పేసి లేడీ వాయిస్తే వస్తుంది. సో జై శ్రీరామ్ రామ రామ జై రామ 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 సాంగ్ అయితే చాలా చాలా అయితే బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. చిరంజీవి గారి హావభావాలు కానీ, సో ఒక చిన్న హనుమంతుడి అంటే క్యారెక్టర్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలు హనుమాన్ గా వ్యవహరిస్తారనమాట. ఆ సీన్స్ అయితే నాకు చాలా 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 అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాయగా ఎంఎం కీరవాణి అయితే మ్యూజిక్ అందించారని చెప్పుకోవచ్చు. లిరిక్స్ చూస్తుంటే ఈ లిరిక్స్ పెద్ద హిట్ అయ్యేటట్టే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సాంగ్ యాక్చువల్గా శ్రీరామనవమికి వస్తే ఇంకా బాగుండేది. మొత్తం రామ్ గురించి ఉంది కదా చెప్పుకోవచ్చు అనమాట. సో కాకపోతే ఇది రామునికి హనుమంతుడు పాడినట్టుగా ఓ సాంగ్ ఉంది కాబట్టి ఈ రోజు రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజు అందరు ఈ సాంగ్ ని పెట్టుకుంటారనడంలో అతిశక్తి ఏం లేదనమాట. ఈ సాంగ్ నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. ఆచార్యతో డీలా పడ్డ చిరంజీవికి ఈ సినిమా అయితే చాలా చాలా పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నార్త్ ఆడియన్స్ కూడా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారనమాట అందరూ. సో దేవుని భక్తులే ఉంటారు ఎక్కువ మంది, వాళ్ళు కూడా చాలా చాలా ఎంకరేజ్ అయితే చేస్తారు. సో ఇది పాన్ ఇండియా మూవీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికి ఈ సాంగ్స్ నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. ఈ సాంగ్ అయితే చార్ట్ బస్టర్ అయితే అవబోతుంది. సో ఇలాంటి సాంగ్ మరెన్నో కావాలి. రాముని మీద, మన హనుమంతుని మీద చాలా చాలా అయితే సాంగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ నారాజు రాథోడ్ రివ్యూస్. థ్యాంక్ యూ.